రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. 6 నెలల్లోనే పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ప్రకృతి, ఆధ్యాత్మిక, వైద్య పర్యాటకంపై దృష్టి సారించామని తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సచివాలయంలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణానది బ్యాక్ వాటర్ వైపు సోమశిలను డెస్టినేషన్ వెడ్డింగ్ సాహస పర్యటనకి అనువైన ప్రదేశంగా గుర్తించామని వెల్లడించారు జూపల్లి. డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్రమోట్ చేసేందుకు రాష్ట్రంలో లక్నవరం, రామప్ప, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ లాంటి ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి అవకాశాలపై రేపు ఎమ్మెల్యేలతో కలిసి నల్లమల్ల అడవులకు వెళ్లి అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అనంతగిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్న ఆయన, వనరులు లేని సింగపూర్, దుబాయ్, ఆఫ్రికా దేశాలు తమ ప్రధాన ఆదాయ వనరుగా పర్యాటకాన్ని మలుచుకున్నాయన్నారు. అనేక వనరులున్న తెలంగాణను పర్యాటకంలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం లక్ష్యంగా చేసుకున్నామన్నారు జూపల్లి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నూతన పర్యాటక విధాన ముసాయిదాను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి రాష్ట్ర పర్యాటకానికి నిధుల కోరతామని చెప్పారు ఆయన. గడిచిన 10 ఏళ్లలో పర్యాటక శాఖ ఉన్నదనే విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి మౌలిక వసతుల కల్పనతో ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని బుద్ధగయ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి, కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు జూపల్లి. ఆలోచిస్తాం, దాని ఆ దిశగా నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నాం. అట్లాగే గ్లోబల్ సెంటర్గా అనేక గ్లోబల్ ప్లేయర్స్ కూడా వీళ్ళు ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేసి దానిని ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈరోజున నల్లమల ఫారెస్ట్ ఉంది, ఏకో టూరిజం కావచ్చు, సఫారీ కావచ్చు, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, ఈవెన్ టాయిలెట్స్ కూడా లేవు. ఎవరైనా వస్తే ఒక రోజు 2 రోజులు గడపాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో వాటన్నిటి క్రియేట్ చేస్తూ దాన్ని కూడా డెవలప్ చేయడం. అట్లాగే ఇలా సోమశిల అంటే కృష్ణా బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్ల నిడివి, అది 150 కిలోమీటర్స్ 160 కిలోమీటర్ల లెంత్ ఉంది. చుట్టూ కూడా నల్లమల ఫారెస్టు, గుట్టలు, గట్లు, అంటే సుందరంగా ఉండేటువంటిది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. సో అక్కడ బోటింగ్, అక్కడి నుంచి శ్రీశైలం దాకా బోటింగ్ పోవచ్చు, రోప్ వే చేయవచ్చు, వాటర్ స్పోర్ట్ చేయవచ్చు. టెంపుల్ టూరిజం, టెంపుల్స్, పురాతనమైన టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, అంటే క్లస్టర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో వాటిని కూడా అంటే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ స్థాయిలో వాటిని చూపించే కార్యక్రమం చేసేటువంటి అక్కడే కాదు చాలా ప్లేస్లు చాలా ఉన్నాయి. ఆ లిస్టు కూడా ఎక్కడెక్కడ మీకు సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం షార్ట్లీ. అట్లాగే అక్కడ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ ఏర్పాటు చేయవచ్చు.